ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీ, హర్యానాలను రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రామ్లో వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 90 నిమిషాల్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రోడ్లపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెరిఫెరల్ రోడ్లో భారీ ట్రక్కు రోడ్డు కుంగడంతో బోల్తా పడింది. భారీ వర్షాలతో గురుగ్రాలోని అలర్టులు జారీ చేశారు అధికారులు. అన్ని కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలిచ్చే కంపెనీలు. ప్రస్తుతం గురుగ్రామ్ కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. దేశ రాజధాని ఢిల్లీలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. వర్షంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడ్డారు. బిందాపూర్, ఉత్తమ్ నగర్, మాధవరావు, సింధియా, ఫిరోజ్ షా రోడ్, మింట్ రోడ్లో వర్షాలు పడ్డాయి. వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మండి జిల్లాలో బీభత్సం సృష్టించాయి వర్షాలు. దాదాపు 85 మంది మరణించారు. కేవలం మండిలోనే 17 మంది మృతి చెందారు. ఇక 35 మంది గల్లంతయ్యారు. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని షెల్టర్ హోమ్స్ కు తరలించారు అధికారులు. ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీ, హర్యానాలను రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రామ్లో వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 90 నిమిషాల్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకదాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెరిఫెరల్ రోడ్లో భారీ ట్రక్ రోడ్డు కుంగడంతో బోల్తా పడింది. భారీ వర్షాలతో గురుగ్రాలోని అలర్టులు జారీ చేశారు అధికారులు. అన్ని కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలిచ్చాయి కంపెనీలు. ఇక ప్రస్తుతం గురుగ్రామ్ కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. దేశ రాజధాని ఢిల్లీలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. వర్షంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడ్డారు. బిందాపూర్, ఉత్తమ్ నగర్, మాధవరావు, సింధియా, ఫిరోజ్ షా రోడ్, మింట్ రోడ్లో వర్షాలు పడ్డాయి. వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మండి జిల్లాలో బీభత్సం సృష్టించాయి వర్షాలు. దాదాపు 85 మంది మరణించారు. కేవలం మండిలోనే 17 మంది మృతి చెందారు. 35 మంది గల్లంతయ్యారు. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని షెల్టర్ హోమ్స్ కు తరలించారు అధికారులు.